ఈ రోజున కాలానికి ముందుగా కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు, కాలానికి ముందుగా కొంతమంది పరిగెత్తుతుంటారు. యవనస్తుల జీవితాలను చూస్తే కాలానికి ముందుగా పరిగెత్తే అనుభవాలు చాలా మనకు కనిపిస్తాయి. కుటుంబ జీవితాలలో చూస్తే కాలానికి ముందుగా పరిగెత్తిన అనుభవాలు కొంతమందిలో, కాలం అయిపోయిన తర్వాత, వారి సమయం అయిపోయిన తర్వాత పరిగెత్తడానికి ప్రయత్నించి ఓడిపోయామని చెప్పడానికి సంశయిస్తూ సిగ్గుపడుతూ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది. అయితే దేవుడు అంటున్నాడు, నీ యుద్ధానికి వెళ్ళు. ఎప్పుడు వెళ్తావో తెలుసా? కంబళి చెట్ల సవ్వడి, కంబళి చెట్ల కొనల సవ్వడి ఎప్పుడైతే నీకు వినపడుతుందో అది దేవుని చిత్తానుసారమైన సమయమని నీవు వెళ్ళు, జయాన్ని నీవు పొందుతావు. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. ఈ రాత్రి నేను ఈ చరిత్రను ఎందుకు చెప్పాను అంటే, దేవుని సన్నిధిలో అనేక యుద్ధాలు, అంతర్గత యుద్ధాలు, అంటే కత్తి దూసే యుద్ధాలు కాకపోయినా మనకు చాలా యుద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని చేయొత్తమంటే యుద్ధం నాకు లేదు, పోరాటం నాకు లేదు జీవితంలో అన్నీ ఆనాడు సమయోల జీవితంలో దేవుడు కలుగు చేసినట్లే, ఆనాడు సొలొమోను జీవితంలో దేవుడు కలుగు చేసినట్లుగా నిత్య సమాధానాన్ని నాకు కలుగు చేస్తున్నాడు అని ఎవరినైనా చేయెత్తమంటే, ఎవరన్నా ఎత్తేవాళ్ళు ఉంటే ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఎత్తను. నాకున్న పోరాటాలు నాకున్నాయి, మరి మీకున్న పోరాటాలు మీకున్నాయి. గత 30 ఏళ్ళుగా నేను సమర్పించుకొని దేవుని కొరకు బలిపీఠం మీద పెట్టబడి వివాహం చేసుకోకుండా దైవ సంబంధమైనటువంటి కృపకి అప్పగించుకొని సేవ చేస్తున్నాను. ఆయా ప్రాంతాలలో సేవ చేసినప్పుడు, ఈ ప్రాంతంలోనే స్థిరంగా సేవ చేస్తున్నప్పుడు రకరకాల పోరాటాలు, రకరకాల ఎదురీతలు, రకరకాల పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. మరి ఆ పోరాటాలన్నిటిలో నాకు జయమిచ్చింది ఎవరు? పోరాటాలన్నిటిలో జయింపు చేసింది ఎవరు? పోరాటాలన్నిటిలో శక్తి కలిగినటువంటి సమర్థుడుగా నాతో నిలిచిన వాడు ఎవరు అంటే ఆయనే. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మనుషులకు జయమిచ్చేవాడు, మనుషుల్ని జయములో నిలబెట్టువాడు. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి కంబళి చెట్ల సవ్వడి వినపడినప్పుడు, అంటే మనము జయించడానికి, మనం అభివృద్ధి పదంలో నడిపింపబడడానికి, మనం దైవ సంబంధమైనటువంటి కృపను మెండుగా పొందుకోవడానికి ఒక సమయాన్ని దేవుడు కేటాయించుంటాడు. ఆ సమయమే యేసయ్య యొక్క అడుగుల సవ్వడి. హల్లెలూయ. యేసయ్య యొక్క అడుగుల సవ్వడి మీ చెవులకు క్లియర్ కట్గా వినిపిస్తుంది. ఒక దైవ సేవకుడుగా ఆనబెట్టి చెబుతున్నాను. హల్లెలూయ. యేసయ్య యొక్క అడుగుల సవ్వడి మీకు వినిపిస్తుంది. ఆ యేసయ్య యొక్క అడుగుల సవ్వడి మీకు వినపడుతున్నప్పుడే మీ విజ్ఞాపన ధ్వనిని ఆయన చెవికి చేరవేయండి. హల్లెలూయ. మీ ఆలోచనను ఆయన చెవికి చేరవేయండి. మీరు కోరిన కోరికను ఆయన చెవికి చేరవేయండి. మీరు కోరిన కోరికను సిద్ధింపచేసే దేవుడుగా, ఆలోచనను సఫలపరిచే దేవుడుగా, ఆయన మహిమైశ్వర్యములోని ఆశీర్వాదాన్ని మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ చేతి పనులకు, మీ ఉద్యోగాలకు, మీ వ్యాపారాలకు కలుగు చేసే దేవుడుగా ఆయన తోడై ఉండునుగాక. ఆమేన్.